వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని పీఎం మోడీ ప్రకటించారు. और पाकिस्तान समझ ले 3 बार घर में घुस करके मारा है तुम्हें. हम शक्ति को पूजने वाले लोग, हम महिषासुर मर्दिनी को पूजते हैं. बंगाल टाइगर की इस धरती से 140 करोड़ भारतीयों का ऐलान है. ऑपरेशन सिंदूर अभी खत्म नहीं हुआ है. టీడీపీ లేకుండా చేస్తామన్న వారు అడ్రస్ లేకుండా పోయారని మంత్రి లోకేష్ అన్నారు. తిరుమల తొలి గడప దేవుని గడప, ఒంటిమిట్ట రామస్వామి ఆలయం, ఆమీన్ పీర్ దర్గా, మరియాపురం చర్చ్ ఉన్న పుణ్యభూమి ఈ గడప. పౌరుషం, ఆత్మీయత, మహిళల్ని గౌరవిస్తాం నేర్చుకోవాల్సిన గొప్ప గడప ఈ కడప. మాస్ జాత్ర మహానాడు అదిరిపోయింది. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతుంది. దేవుని గడప కడపలో పసుపు పండగ నిర్వహిస్తాం. నా అదృష్టంగా నేను భావిస్తున్నా. 2024లో మాస్ విక్టరీ మనందరం చూసాం. చరిత్ర కూడా తిరిగి రాశాం. 94% స్ట్రైక్ రేట్ అంటే 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు మన కైవసం చేసుకున్నాం. ఇది ఒక రికార్డు కాదు, ఆల్ టైమ్ రికార్డ్ అని సభాముఖం మీకు తెలుపుతున్నా. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ. జెండా బీకేస్తా అన్నారు వాళ్ళు, ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూలెట్ బోటు పెట్టుకుని పారిపోయే పరిస్థితి. పార్టీ లేకుండా చేస్తా అన్నారు, అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి. వై నాట్ 175 అన్నారు, ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు, ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి. ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు బంధించారు. ప్రజలు ఏకంగా ఆ నాయకుడిని ప్యాలెస్ లో పెట్టి తాళాలేసి లాక్ చేసే పరిస్థితి. మన నాయకులు ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారు. సినిమా స్క్రీన్ అయినా, పొలిటికల్ స్క్రీన్ అయినా ఆయన ఒక లెజెండ్. ఆయన పేరేంటి? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, ఎన్టీఆర్ అంటేనే ఒక ప్రభంజనం. ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు, ఆయనే భీముడు, ఆయనే అర్జునుడు, ఆయనే కరుణుడు, ఆయనే ప్రజల గుండెల్లో దేవుడు. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి రావటం ఒక చరిత్ర. దేశానికి సంక్షేమం అనే పదాన్ని పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. 2 రూపాయలకి కిలో బియ్యం, 50 రూపాయలకి హార్స్ పవర్ విద్యుత్, జంతా వస్త్రాలు, పక్కా ఇల్లు, గురుకుల పాఠశాలలు, మధ్యాహ్న భోజనం, ఇట్లా చెప్పుకుంటే రోజంతా పడుతుంది. అన్న ఎన్టీఆర్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు చెప్పేదానికి. సంక్షేమంలోనే అన్న ఎన్టీఆర్ ఒక బ్రాండ్. విజయవాడ కృష్ణలంకలోని నిర్మలా శిశుభవన్లో చిన్నారులతో కలిసి వైఎస్ జగన్ దంపతులు గురువారం వైఎస్ రాజారెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. కేంద్రం పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధరలపై పునఃసమీక్ష జరపాలని, పంట పెట్టుబడి ఖర్చును పరిగణలోకి తీసుకుని మద్దతు ధరలను పెంచాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.
నిన్న ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పంటలకు కనీస మద్దతు ధరలు ప్రకటించడంలో మరోసారి రైతు వ్యతిరేక వైఖరి తీసుకున్నారు. రైతులు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గత 10 ఏళ్లుగా పదే పోరాటాలు చేస్తున్నా సరే వారికి గిట్టుబాటు ధరలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదు. రైతులందరూ కూడా అనేక పోరాటాలు చేసినా సరే ఏమాత్రం పట్టించుకోవడం లేదు. చివరికి నిన్న వారి నిర్ణయంలో ధాన్యం పండించే రైతుకు క్వింటాల్కు 69 రూపాయలు మాత్రమే కనీస మద్దతు ధర పెంచడం అంటే రైతుల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరి ఈ ప్రభుత్వం అవలంబిస్తూ ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఎందుకంటే మంత్రి గారేమో చెప్తా ఉన్నారు స్వామినాథన్ సిఫార్సుల మేరకు మేము కనీస మద్దతు ధరలు ప్రకటించామని. కానీ మీరు ఇచ్చింది ఎంత? క్వింటాల్కి 69 రూపాయలు, అంటే ఒక కిలోకి 69 పైసలు పెంచుతా ఉన్నారు. ఇవాళ రైతుకేమో ప్రతి ఏటా కూడా భారం పెరుగుతుంది. ఇవాళ ఫెర్టిలైజర్ ధరలు, కెమికల్, అదేవిధంగా పెస్టిసైడ్స్, తర్వాత ప్రతిదీ కూడా రైతుకు విత్తనాల ధరలు అన్నీ కూడా పెరిగిపోయినాయి. రైతుకేమో 10 to 15% ఆయన పైన అదనంగా భారం పడుతుంది. మీరు మాత్రం క్వింటాల్కి 69 రూపాయలు పెంచి దీంతోనే సర్దుకోండి అని చెప్పడం అనేది సరైనది కాదు. ఇవాళ రైతు సంఘాలన్నీ కూడా తీవ్రంగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మరొక్కమారు దాన్ని సమీక్షించి రైతులకు న్యాయం చేయాలి, రైతులకు గిట్టుబాటు అయ్యే పద్ధతుల్లో కనీస మద్దతు ధరలు నిర్ణయించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తుంది. విజయవాడ అజిత్ సింగ్ నగర్ 59వ డివిజన్ శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో గురువారం యోగేంద్ర కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ లోటస్ ల్యాండ్ మార్క్లో ముచ్చర్ల శ్రీనివాస్ అనే వ్యాపారి తమను నమ్మించి మోసం చేశారని బాధితులు వాపోయారు. కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం మేము చెప్తున్నాము. అది 30 20 ఏంటనేది అసలు అతను వస్తే తెలుస్తుంది. ఏదండి మాకు అందుబాటులోకి రాలేదండి, మాకు అందుబాటులోకి రావట్లేదండి. అతను వెనకాల ఉండి ఏం నడుపుతున్నా మాకు తెలియదు. ఇప్పుడు బాగున్నప్పుడు మన ముందుకు వస్తారు, ఇలాంటి జరుగుతున్నప్పుడు వాడు స్కామర్ గా ఉన్నప్పుడు వాడు ఎలా వస్తాడండి? వాడు ఎలా మాట్లాడతాడు మనతో? మనం మాట్లాడుతూ నాకే సంబంధం, నాకెందుకు ఫోన్ చేస్తున్నావు, అక్కడ మాట్లాడుకునే చెప్తాడు కదా. ఇప్పుడు ఎవరు ఎంప్లాయీ కాదండి, మేనమామ పార్ట్నర్, మేనమామ సొంత అక్క కొడుకు అతను, స్లీపింగ్ పార్ట్నర్. అంతేగాని ఇక్కడేం ఇదని కాదు. అతను ఏంటంటే మా సొంత మేనలుడే, ఇబ్బంది లేదు, నేను భరోసా, నేను తీసుకెళ్లి మొత్తం అక్కడ పెడుతున్నాను అని అది చెప్పినందువల్ల మేము నమ్మాము. నేను ఇప్పుడు కూడా ఏం చెబుతున్నా, అతనికి కలిగిన దురుద్దేశం కాదు, వెనకాల ఉండి నడిపిస్తున్నాడు. అది మాకు బయట రావాలి. అది నిజమా కాదా ఏంటనేది అది ఇన్వెస్టిగేషన్ లో పోలీసు వారు చూస్తారు. అది అందరికీ అర్థమవుతుంది. మాకు తెలియదు, మాకు ఏదైతే అతను చెప్పాడు అది మేము చెప్తున్నాం. ఇప్పుడు మాకు ఏదైతే ఆ విధంగా మాకు ప్రతి ఫంక్షన్ లో కానీ ప్రతి చోట కానీ ఎక్కడ కలిసినా కూడా మాకు ఏ విధంగా అయితే చెప్పాడో మేము ఆ మాటలు మేము చెప్తున్నాము. లోపల నిజంగా పార్ట్నర్ ఉన్నాడా లేదా ఏంటో వాటి అనేది అది వాళ్ళిద్దరికి తెలియాలి. అది ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. వారి కేసు కంప్లైంట్ పెట్టాం, ఎఫ్ఐఆర్ అయింది. ఆల్రెడీ ఈడీకి కూడా నేను మెయిల్ పెట్టించాను మార్నింగ్. మొత్తం అంతా నేను ఆ ప్రాసెస్ లో నడుస్తా ఉంది. అది ఏంటనేది వాళ్ళు తేల్చాలి, అది మాకు తెలియదు కదా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.